ఆత్మమిత్రులందరికీ ప్రణామాలు. ధ్యానంతో నేను పొందిన అద్భుతమైన విషయాలలో మా బాబు ఆరోగ్యం ఒక ఆశ్చర్యకరమైన విషయం. సైన్స్కి అందని కంటికి కనిపించిన విషయాలలో ఇదొకటి. అన్ని విషయాలు సైన్స్కి అందవు, అంతు చిక్కవు. అలానే అన్ని అనారోగ్యాలు మెడిసిన్ ద్వారా, డాక్టర్స్ ద్వారా తగ్గవు అనడానికి మా బాబు ఒక ఉదాహరణ. నేను ఇక్కడ సైన్స్ని కానీ డాక్టర్స్ని కానీ కించపరచాలని నా ఉద్దేశం కాదు. ఇక్కడ జరిగిన ఆశ్చర్యకరమైన ఉన్న నిజాన్ని మాత్రమే నేను వ్యక్తం చేయటం జరుగుతుంది. ఇంతకీ జరిగింది ఏమిటంటే, మా బాబు ఆరోగ్య విషయానికి వస్తే తనకు 4 ఏళ్ల వయసు నుండి తను కడుపు నొప్పితో బాధపడేవాడు. అందరూ అనుకోవచ్చు కడుపు నొప్పేగా అని, కానీ వాడికి వచ్చే నొప్పి సైన్స్కి అందని విధంగా వచ్చేది. తనకి ఏడాదికి 2-3 సార్లు తనకి కడుపులో నొప్పి విపరీతంగా వస్తుండేది. ఎందుకు వచ్చేదో అర్థమయ్యేది కాదు. డాక్టర్స్ దగ్గరికి తీసుకువెళ్తే డాక్టర్స్ మెడిసిన్ ఇచ్చేవారు. మెడిసిన్ అనేది 2-3 సార్లు పనిచేసింది. ఆ తర్వాత నుండి మెడిసిన్ తనకు పనిచేయడం మానేసింది. నొప్పి తీవ్రత పెరిగిపోయింది. 2-3 రోజులు విపరీతంగా ఉండేది. పాపం వాడు తట్టుకోలేకపోయేవాడు. పెరిగే కొద్దీ నొప్పి ఎక్కువ అవుతుండేది. ఖచ్చితంగా ఇయర్కి 2 సార్లు వచ్చేది. 2-3 రోజులు నొప్పి ఉండేది. పాపం వాడు తట్టుకోలేక చుట్టుకుపోయేవాడు. డాక్టర్స్ని మార్చినా మెడిసిన్ పనిచేసేది కాదు. హాస్పిటల్లో జాయిన్ చేశాం. మెడిసిన్ ఇచ్చేవారు, ఇంజెక్షన్స్ చేసేవారు, డోస్ పెంచేవారు. అయినా సరే కొంచెం అంటే కొంచెం కూడా మెడిసిన్ వాడికి పనిచేసేది కాదు. డాక్టర్స్కి కూడా అర్థమయ్యేది కాదు. వేరే డాక్టర్స్ని కూడా పిలిపించేవారు. వారు కూడా చెక్ చేసి మెడిసిన్ ఇచ్చేవారు, కానీ పనిచేసేవి కాదు. వాడికి చూసి చాలా ఏడ్చేదాన్ని. ఎలా వచ్చింది అలానే దానంతటది 2-3 రోజులు ఉండి నొప్పి తగ్గేది, కానీ మెడిసిన్తో కాదు. మీరు అనుకోవచ్చు దానంతటది తగ్గిపోతుంది కదా, ఎందుకు బాధ అని. 2-3 రోజులు ఒక చిన్న పిల్లవాడు నొప్పిని భరించలేక చుట్టుకుపోతూ దొర్లేవాడు. అది చూసే మాకు, అనుభవించేవాడికి ఎంతో నరకం అనిపించేది. అలానే టెన్షన్తో 4 ఇయర్స్ చాలా బాధపడేవాళ్ళం, భయపడేవాళ్ళం. కొద్ది రోజులకి నాకు ధ్యానం పరిచయం అయ్యింది. నేను ధ్యానంలోకి వెళ్ళాక కూడా ఇలా నొప్పి మొదలయ్యింది. ఒకరోజు మాలతి మేడం, తల్లి వాడి చేత మెడిటేషన్ చేయించు, నొప్పి తగ్గుతుంది అన్నారు. నేను అనుకునేదాన్ని, మెడిటేషన్తో ఎలా తగ్గుతుంది, మెడిసిన్తో తగ్గనిది అని. అవి నేను మెడిటేషన్కి వెళ్ళిన స్టార్టింగ్ డేస్. అందుకే మెడిటేషన్ గురించి, దాని పవర్ గురించి పెద్దగా తెలియదు. మాలతి మేడం చెప్పినట్టు వాడు వయసు ఎంతో అన్ని నిమిషాలు ప్రతిరోజు మెడిటేషన్ చేయించేదాన్ని. మాలతి మేడం 41 డేస్ చేయించమన్నారు, కానీ చిన్నవాడు కదా, కష్టపడి 32 డేస్ మాత్రమే చేశాడు. నిజంగా ఆశ్చర్యం అనిపించింది. ఇయర్లో 2-3 సార్లు వచ్చేది కాస్త 6 నెలలు అయ్యింది. నొప్పి అనేది రాలేదు. 1 ఇయర్ కూడా అయ్యింది. కాస్త ఊపిరి పీల్చుకున్నాం. ఇప్పటికి 5 ఇయర్స్ అయ్యింది. వాడికి నొప్పి అనేదే లేదు. కనీసం నొప్పి అన్న ఆలోచన కూడా మాలో ఎవ్వరికీ లేదు. ఇక్కడ నొప్పి ఎలా తగ్గింది, మెడిసిన్ ద్వారానా? కాదు కదా. నా నమ్మకం అయితే మెడిటేషన్ అని అనుకుంటున్నాను, నమ్ముతున్నాను. మా బాబుకి నొప్పి తగ్గే మార్గాన్ని చూపించిన మాలతి మేడంకి నా శిరస్సు వంచి నమస్కరిస్తూ, ఆమెకు కృతజ్ఞతలు తెలియచేస్తూ, ఆమెకు పాదాభివందనాలు తెలుపుతున్నాను. అంతేకాదు, మాలో ఇంత ప్రశాంతతని, బాబుకి ఎంతో ఆరోగ్యాన్ని అందించిన మెడిటేషన్కి, ఆ పరమ గురువులందరికీ నా కృతజ్ఞతలు తెలియచేస్తూ, వారందరికీ నా పాదాభివందనాలు తెలియచేస్తున్నాను. ఇలానే ప్రతినిత్యం అందరికీ తోడుగా ఉంటూ ముందుకు నడిపించాలని కోరుకుంటున్నాను. ఇలాంటి మరిన్ని ఆశ్చర్యకరమైన ఎన్నో విషయాలను, నా ధ్యాన జీవితంలో అద్భుతాలను తెలుసుకోవాలనుకుంటే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేసినట్లయితే నేను చేసిన మరిన్ని ఆశ్చర్యకరమైన విషయాలను, నేను చేసిన వీడియోస్ నోటిఫికేషన్ ద్వారా మిస్ అవ్వకుండా చూడగలరు.